బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సౌర పీఠాధిపతులు హిమాలయ యోగి సద్గురు శ్రీ 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 ప్రభాకర్ గురూజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. ఓం ఓం శ్రీకశ్యపాత్మజంభానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవం ఉపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. చెప్పండి. ఈ మధ్య కాలంలో మీరు వేరొక ప్లాట్ఫామ్లో చెప్పిన ఒక ఇంటర్వ్యూలో చూస్తే 25-27 మధ్యలోనే చాలా రకాల ఇబ్బందులు రాబోతున్నాయి, యుద్ధ పరిణామం అనేది ఎక్కువగా కనిపిస్తోంది, దానివల్ల ఒక 70-80% ప్రమాద హెచ్చరిక ఉంది అని చెప్పడం జరిగింది. అసలు ఏంటి ఇదంతా? నిజంగా ఇదంతా వాస్తవమా? సాధ్యపడుతుందంటారా? కలియుగం అంటారు కదా, కలియుగంలో పాపాలే అంటారు. ఫస్ట్ మొట్టమొదటి ప్రశ్నకి రా, కలియుగం అంతం అవుతుందని చెప్పారు. అవును, ఇందుకు అంతం అవుతుంది. ఇలాంటి యుద్ధాలన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే మనం సిద్ధం కాకపోవడం వల్ల, అశుద్ధంగా మారడం వల్ల, శుద్ధి లేకపోవడం వల్ల. శుద్ధి ఉన్న వరకే సిద్ధి వస్తుంది. ఆ సిద్ధం ఉంటే యుద్ధం ఉండదు. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు వినాశనం వైపు వెళ్తున్నాయి. ఉక్రెయిన్, రష్యా, మధ్యలో ట్రంప్ కార్డే. ట్రంప్ ఈజ్ ద పెద్ద కంపు. అగ్రదేశం కాదు ఇది, ఉగ్రదేశం. ప్రపంచాన్ని ఉగ్రరూపం దాల్చేటట్టు చేయడంలో పాత్రలో ఈ ట్రంప్ పాత్ర ఉంది. ట్రంప్ కార్డ్ అంటుంటారు కదా. ప్రపంచ వినాశనానికి ఈ ఖేల్ జో పత్తా खेलते हैं ना, पत्ता माने पैकेट, उसमें जो ट्रम्प कार्ड आएगा, ट्रम्प డెసిషన్ ఫ్యాక్టర్. మరి సృష్టిలో సరిగ్గా ఈ ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలం జరిగేటప్పుడు దాని పాత్రన మధ్యలో ట్రంపే ఉన్నది. పేరు కూడా ట్రంపే వచ్చింది. ఈ ఈ విపత్కరమైనటువంటి సమయంలో నేను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ట్రంప్ కార్డ్ అంటారు, నాకు తెలియదు అది ట్రంప్ కార్డ్ అంటే. ట్రంప్ అనే పేరు వచ్చింది. నిజంగా ట్రంప్ కార్డే ఇప్పుడు వాడు. ప్రపంచ వినాశనానికి కారణం వాడే, నిలబెట్టాలన్న కారణం వాడే అవుతాడు. ఈరోజు ఈ రాబోయే రోజుల్లో ప్రపంచ వినాశనానికి కారకుడు తానే అవుతాడు. పేరు కూడా ట్రంపే వచ్చింది చూడండి, ట్రంప్ కార్డ్. ఓకే, ఇప్పుడు వినాశనానికైనా మళ్ళీ సఖ్యతకైనా రెండు రకాలుగా. వినాశనం అనేది చూడండి, వినాశనం అంటే చాలామంది నన్ను ప్రశ్నిస్తున్నారు, మీరు సరిగా అర్థం చేసుకుంటలేదు. 4,32,000 సంవత్సరాలు ఈ కలియుగం యొక్క ఆయుష్. మరి ఏమిటండి మీరు ఇప్పుడే వినాశనం అంటున్నారు? వినాశనం కాదు, ధర్మం. ఇప్పుడు చూడండి, మానం అంటే టైం, మనుష్యమానము. ఇప్పుడు దోమకి ఆయుష్ అంతా ఒకరోజు ఉంటుంది. పుట్టుతుంది, పెరుగుతుంది, పిల్లలు పుట్టిస్తుంది, చచ్చిపోతుంది అనుకో, దానికి ఒకరోజు. మనకి 100 సంవత్సరాలు అంటారు. నువ్వు త్వరగా తప్పులన్నీ చేస్తావు అనుకో, అన్ని రోగాలు తెచ్చుకున్నావు అనుకో, 50 సంవత్సరాలు చచ్చిపోవచ్చు, 40. అలాగే కాలం కూడా, కాలానికి కూడా దాని మానం ఉంటుంది. నువ్వు 4,32,000 సంవత్సరాలు బ్రతకాల్సినటువంటి యుగం, ఇక్కడ ఉన్నటువంటి మనుషులు దాన్ని తగ్గించుకుంటూ వచ్చారనుకో, అధర్మం ఎక్కువగా చేసేస్తున్నారు అనుకో, త్వరగా బౌల్ నిండిపోతుంది. ఇప్పుడు అది జరిగిందంటారా? ఇంకా జరగలేదు కానీ 4 లక్షలు, ఇప్పుడు 5,120 సంవత్సరాలు సుమారుగా అయి ఉంటుంది కలియుగం వచ్చి. కృష్ణుడి యొక్క శరీర త్యాగం తర్వాత వచ్చింది కలియుగం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5,120 సంవత్సరాలు అయింది. అంటే కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ మేరో. ఇప్పుడు చదువుతాం మనం సంకల్పం. దాంట్లో చాలామంది క్వశ్చన్ వేసేది ఏంటంటే 4,32,000 సంవత్సరాలు ఉన్నదానికి ఇప్పుడు ఎందుకు అంతం వస్తుంది అని. చూడండి, ఈ మానంలో మనుష్యమానము, దైవమానము, పితృమానం. మనం చనిపోయిన తర్వాత మనకి ఇప్పుడు 24 గంటలు ఒక రోజు. మనం చనిపోయిన తర్వాత, చనిపోయిన ఫస్ట్ డే మనకు 1, 2, 3 రోజులు మనం అక్కడే ఉంటాం. ఎక్కడైతే చనిపోయామో
ఆ వస్తువులు మన చుట్టాలు బంధువులు వీళ్ళ దగ్గర అలా తిరుగుతుంటాం. ఎందుకంటే చనిపోయినటువంటి ఆ శరీరం అందుకే వెంటనే దహనం చేయాలి ఒక రోజులో. ఆలస్యం అయితే అక్కడే ఉంటుంది. ఆ దహనం అయిన తర్వాత కదా నేను లేనని తనకి ఎరుకలోకి వస్తుంది. ఆ దహనం అయిపోయిన తర్వాత ఏ ఎముకైనా ఏదైనా ఉంటే దాంట్లో ఆవహించడానికి వస్తుంది, అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిఎన్ఏ ఇస్ దేర్. కానీ దీని ఆయుష్ తీరిపోయింది కదా, ఉన్నా కూడా ఆయుష్ ఎవరికి పోయింది ఏమీ లేదు అక్కడ, శరీరం పోయింది అంతే. వాడు ఉన్నాడు, ఆత్మ ఎక్కడికి పోదు, శరీరం పోయింది. నీకు ఆ పైన ఉన్నటువంటి కవర్ పోయింది, లోపల నువ్వు ఉన్నావు, అది ఉంటుంది ఎప్పుడు. ఈ పితృమానం అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. పితృమానంలో కూడా 1, 2, 3 రోజులు ఆ ఎముకలన్నీ తీసి చెరువులో కలిపేస్తాం. అయిపోయిన తర్వాత పూర్ణంగా, అందుకే బట్టలన్నీ కూడా చాకలికి ఇచ్చేయడం, ఇష్టమైన వస్తువులన్నీ కూడా ఎవరికి ఇచ్చేస్తాం. అవి ఉంచితే వాటిని ఆశ్రయించడానికి కూడా వస్తాయి, ఆ ఇష్టమైనటువంటి విషయాలకి. సోల్ అక్కడెక్కడ తిరుగుతుంది. అందుకే మనం ఏం చేస్తామంటే మన యొక్క సనాతన ధర్మంలో పిండ ప్రదానం చేస్తాం. పిండ ప్రదానం చేయడం వల్ల ఏంటవుతుందంటే, ఇది 3 రోజులకు ఒకటి పెట్టాం కదా, ఫస్ట్ ప్రథమ మాసికం పెట్టాం, దీని తర్వాత మాసికాలు వస్తాయి. అంటే నెలకు ఒకసారి పెడతాం. ఇదేంటండి నెలకు ఒకసారి పెట్టడం ఏంటి, పిండం పెట్టడం ఏంటి, పిండి పెట్టడం ఏంటి అనుకుంటారు చాలామంది. పిండి ఈజ్ ఆల్సో ఏ పార్టికల్స్ ఆఫ్ ద ఫుడ్. ఈజీగా దాన్ని మనం దేంట్లో లిక్విడ్లో కలిపేయచ్చు. అవును, పార్టికల్స్ని మనం ఏం చేస్తామంటే, పార్టికల్స్ కాకుండా ఈ ఫిజికల్గా ఉన్నటువంటి ముద్దలో ఎనర్జీ బాడీ ఉంటుంది. ఎనర్జీ బాడీ ఆ పితృదేవతలకు వెళ్తుంటుంది అనమాట. ఇప్పుడు మనకి భోజనం పెట్టలేదనుకో, గ్లూకోజ్ ఎక్కిస్తాడు డాక్టర్. అదేంటండి భోజనానికి బదులు ఇన్ని కిలోలు భోజనం చేసేవాడికి ఇన్ని సెలైన్లు పెట్టామంటే, అంటే లిక్విడ్ రూపంలో అందిస్తున్నాడు. మనం ఏం చేస్తామంటే ఎనర్జీ రూపంలో అందిస్తున్నాం. వైఫై ద్వారా ఏ విధంగా అయితే నువ్వు ఇంకో ఫోన్కి ఇప్పుడు చూడు ఛార్జెస్ ఎలా వచ్చినాయి, దూరంగా పెట్టినా ఛార్జ్ అయిపోతుంటుంది. నేను ఇక్కడి నుంచి నీకు కళ్ళతో కమ్యూనికేట్ చేయొచ్చు, చేయకూడదా? నా మాటలను కూడా కళ్ళతోటి మూమెంట్ తోటి చేస్తున్నామే అంటే వైబ్రేషన్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది. అలాగే పితృదేవతలు చనిపోయిన తర్వాత వాళ్ళకి పెట్టేటువంటి పిండ ప్రధాన ప్రక్రియ అనుకున్నటువంటి సైన్స్ ఏ సైంటిస్ట్కి అందదు. ఆ యొక్క ఎనర్జీ ఫీల్డ్ని మీరు పిండ ప్రదానం చేయలేదనుకోండి, వాళ్ళ ఆ ప్లేన్ నుంచి కదలలేరు, నెక్స్ట్ ప్లేన్లోకి వెళ్ళరు. ఓకే, నువ్వు ఇక్కడ పిండ ప్రదానం మంత్రసహితంగా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ ప్లేన్ అంటే పితృలోకం నుంచి పితృలోకాలకు వెళ్ళాలి, స్టెప్ బై స్టెప్ పంపించాలన్నమాట. 3 రోజులకు ఒకసారి, 11 రోజులకు ఒక రోజు అవుతుంది. మానం అంటే టైం, అంటే వాళ్ళకి ఒక రోజే. ఈ 11 రోజులు అంతానా? 11 రోజులు ఒక రోజు అవుతుంది మంత్రసహితంగా. మంత్రాలు దేనికి ఉపయోగపడతాయి? ఈ పార్టికల్స్లోంచి ఈ భావం, పితృభావం నుంచి ఈ పిల్లల గురించి, పిల్లల్లో ఉన్నటువంటి భావం ఏంటి, పిల్లలు ఆ బాడీ ఈ బాడీ మూడో బాడీ, 3 బాడీస్ ఉంటాయి మనకి. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నీవు నీ కొడుకు, అదే నువ్వంటే పురుషులకి చెప్పామనుకో, నేను నా కొడుకు నా తండ్రి, ముగ్గురు కలిపి ఒకటే శరీరం. ఓకే, అంటే ఒకటే ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనమాట, ఇంటర్ కనెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. అందుకే 3 పిండాలు పెడతాం మనం. 3 పిండాలు కూడా ఇలా పెట్టాం మనం, ఈ వేలు మించి పెడతాం. అవును, బ్రొటన వేలు నుంచి. ఈ వేలు మించి ఎందుకు పెట్టాలంటే దీస్ ఆర్ ద యాంటీనాస్. 1, 2, 3, 4, 5. పూర్వం మనకి టీవీ యాంటీనాలు ఉండేవి తెలుసు కదా, వాటిలో ఎలా ఉండేది, ఓటు పొట్టు, ఓటు పొడుగు, ఓటు ఇలా ఉండేవా? ఇక్కడ ఎలా ఉన్నాయి? అంతే ఉన్నాయి. అందుకు పితృదేవతలకు ఎలా చేయాలి, దేవతలకు ఎలా చేయాలి, ఋషులకి ఎలా చేయాలి, ఎటు నుంచి పంపిస్తే ఆ ఫ్రీక్వెన్సీ అటు నుంచి వెళ్ళి ఆ ఫ్రీక్వెన్సీ వెళ్ళి ఛార్జ్ అవుతుంది. ఓకే ఓకే, అందుగురించి ఇలా పెడితే ఒకటి, ఇలా పెడితే ఒకటి, ఇలా పెడితే ఇలా పెట్టడం ఒకటి. అందుకని ఎవరికి ఏ డైరెక్షన్లో వెళ్తుందో దీంట్లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ ఫ్రీక్వెన్సీ లైన్స్ ఇవి. ఈ ఫ్రీక్వెన్సీ ఎలా వెళ్తుందో చూడు. ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి 3 ఉంటాయి గీతలు. నువ్వు సాయిబాబా చూడు, ఎవరినైనా చూడు,
అంటే పిచ్చి పిచ్చి గీతలన్నీ ఉండవు, లేవు మూడే కదా, ఉంటాయి. మూడే ఉన్నాయిగా. ఉమ్, ఇక్కడ చూడ, నేను ఆధ్యాత్మికం అవునా కాదా నా చేయి చెప్తుంది. ఉమ్, నేను దొంగ స్వామీజీనా మంచి స్వామీజీనా ఈ 3 గీతలు చెప్తాయి. ఎందుకంటే థాట్ ప్యాటర్న్ అనేది యాంటీనాలోంచి వెళ్తుంది. అవే లైన్స్ ఇవి. ఇలా చాలామంది హేతువాదులు అంటారు తల్లి గర్భంలో ముడుచుకుని ఉంటాం కాబట్టి అలా పడినాయి అని. ఉమ్, కానీ చిన్నప్పుడు పడినటువంటి గీతల్ని మార్పు చేస్తుంది మన యొక్క ఆలోచన విధానం. ఉమ్, ఉమ్, అందుకే మనల్ని ఈ గీతలను చూసి జ్యోతిష్యం చెప్తారు. హస్తరేఖ అంటే హస్తసాముద్రికం. అది వాస్తవమేనా, నమ్మొచ్చా? ఇట్స్ సైన్స్ అమ్మ ఇవన్నీ. అంటే సరిగా దాన్ని ప్రయోగం చేసేవాళ్ళు లేక ఆ రిజల్ట్ రావట్లేదు. కానీ వ్రతాలు చేసినా ఏవి చేసినా అవన్నీ కూడా ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్. ఓకే. ఆ ఎక్స్పెరిమెంట్స్ వెనుకున్నటువంటి ద్రవ్యాలను కానీ చేసేటటువంటి ఎక్స్పర్ట్ కానీ లేకపోవడం వల్ల ఫలితాలు రావడం లేదు, అంతే. ఓకే. ఈ తర్పణాలు అనేవి వదలడం ఇప్పుడు ఈ డైరెక్షన్లో వదిలితే దీంట్లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ అనేటటువంటిది ఇలా మారుతుంది అనమాట. ఇలా మారినప్పుడు అక్కడ ఆ స్టేషన్ కనెక్ట్ అవుతుంది ఆ ఛానల్కి. ఓకే. ఇటు పెడితే ఇంకొక లోకానికి మనం ఢిల్లీ ఛానల్ పెట్టుకోవాలి, లేకపోతే రష్యా ఛానల్ పెట్టుకోవాలి. ఎలా పెట్టుకుంటున్నామో అలా దీంట్లో పెట్టారు మన పెద్దలు, ఎంత గొప్ప వాళ్ళు. ఇప్పుడు చేస్తున్నప్పుడు కొంతమంది మిస్టేక్గా చేస్తే అది మరి వాళ్ళకి చేరదంట. చేరదు. ఓకే. ఓకే. ఆ చేయించేవాడు ఎక్స్పర్ట్ అయి ఉండాలి. నేను ఏది చేయించినా సరే యాక్యురేట్గా చూస్తుంటాను ప్రతిదీ. చాలా యాక్యురేట్గా పిన్ పాయింటెడ్గా ప్రతిదీ చూస్తాను నేను చేయించే విషయం. యోగాని మీరు వ్యాయామం చేయండి, లేకపోతే ఆసనాలు చేయండి, అదే ఏ యోగా చేసి చెప్పినా కానీ నేను అంత యాక్యురేట్గా చూస్తాను, లేకపోతే చెప్పను. ఇప్పుడు మనం పితృదేవతలకి పితృమానం ఉంటుంది 11 రోజులు. చాలామంది అశ్రద్ధ చేస్తున్నారు. కోడళ్ళు మీరు కూడా ఒక తండ్రికి పుట్టిన వాళ్ళే, ఎప్పుడో చనిపోయినానికి తద్దినం ఏమిటండి అని వదిలేస్తున్నారు. వాళ్ళకి వదిలేస్తే మీ పిల్లలు కూడా మీ పిల్లలు ఉన్నారు కదా, 3 శరీరాలు ఒకటే, వాళ్ళకి పెట్టట్లేదు అనుకుంటున్నారు. వీళ్ళకి తిండి లేకుండా పోద్ది రేపొద్దుట. ఎందుకంటే దాని ఫ్రీక్వెన్సీ ఇక్కడ రన్ అవుతుంటుంది. 3 తరాలు, అందుకే 3 పిండాలు పెడతాం మనం. ఇప్పుడు పెట్టేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రికి పెడతాడు. ఆ 3 ఒకటే బాడీలు కాబట్టి. ఇప్పుడు మరలా నేను చనిపోయాను అనుకో, నా కొడుకు పెట్టేది నాకు ఆ పైన వదిలేస్తాడు కనెక్షన్, ఇంకక్కర్లా. అది అందుకే ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలి, ప్రయాణం చేయాలంటారు. చనిపోయిన తర్వాత ఒక్కొక్క లేయర్స్ని దాటుకుని వెళ్ళాలి. అందుకే ఊర్ధ్వలోక ప్రయాణానికి ఏర్పాటు చేసిన గేట్ పాస్లే ఇక్కడ పెట్టేటువంటి జాతకర్మల్లో వచ్చినటువంటి ఈ పితృకర్మలన్నీ కూడా. వీటిని మర్చిపోకండి దయచేసి. మీ కష్టాలకు కారణం ఇది కూడా ఒక కారణం కావచ్చు. పితృదేవతలను పట్టించుకోవడంలో ఈ భార్య వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు, వీళ్ళ తండ్రికి ఇచ్చినంత ప్రాధాన్యత. అలాంటి వారు ఎవరైనా ఉంటే కోడళ్ళందరూ కూడా మీ భర్త చేత, మీ భర్తకి బద్ధకం వచ్చినా సరే పిండాలు పెట్టించడం, తద్దినం చేయడం అనేది ఎప్పుడు మర్చిపోకండి. ఇది మూఢనమ్మకం కాదు, ఇట్స్ ఎ సైంటిఫిక్ థియరీ. అది అర్థం చేసుకుని మీరు చేసినట్టయితే మీకు యోగక్షేమాలన్నీ కూడా మన యొక్క కర్మాచరణ ద్వారా సిద్ధిస్తాయి. ఇది పితృమానం అంటారు. ఇది కొంచెం అయిపోయిన తర్వాత మాసికం అంటారు. మాసికం అంటే నెలకి 1 రోజు అవుతుంది అనమాట. చూడు, భూమి ఎంత ఉంది, భూమి చుట్టూ చనిపోయిన తర్వాత పితృలోకాలు ఉన్నాయనుకో, పితృలోకం తన చుట్టూ తాను తిరిగితే ఎంత కాలం పడుతుంది? 30 రోజులు పడుతుంది. అది మాసికం. 12 మాసికాలు అయిన తర్వాత సంవత్సరం ప్లేన్లోకి వెళ్తారు. అంటే 365 రోజులు అయితే 1 రోజు. ఇప్పుడు చెబుదాం, మనుష్యమానం, పితృమానం, దైవమానము. అలాగే యక్షులు, కిన్నరులు, కింపురుషులు వీళ్ళందరూ ఉన్నారు. భూలోక, భువర్లోక, సువర్లోకం. భువర్లోకం అన్నది పితృదేవతల పైన. అలా యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులు అందే ఒక కాలనీ అనుకో, అదో లోకం. తర్వాత దేవలోకం, సువర్లోకం అంటారు.
ఆ లోకం చుట్టూ తిరిగేసరికి దాని కాలమానం వేరు ఉంటుంది. అందుకని దేవతలకి మనకి మనుషులకి 100 సంవత్సరాలు అయితే వాళ్ళకి ఒకరోజు కూడా ఉండదు. బ్రహ్మమానం అంటే ఏంటంటే 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. 4,32,000 కలియుగం, 8,64,000 ద్వాపర యుగం, దానికి 3 రెట్లు కలియుగానికి 3 రెట్లు త్రేతాయుగం, దానికి 4 రెట్లు కృతయుగం సత్యయుగం. ఇవన్నీ కలిపితే ఒక మహాయుగం. 4,32,000 సంవత్సరాలు అని చెప్పాము. చాలామంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే కలియుగాంతం ఇప్పుడు కాదు. మీకు తెలిసిన విషయం నాకు తెలియదా తండ్రి? 4,32,000 సంవత్సరాలే. కాకపోతే కాలమానం ఏమవుతుందంటే ఈ కాలమానాలు మనుష్యమానం ఉందనుకో, మనుష్యమానం నువ్వు ఎంత త్వరగా పూర్తి చేసుకుంటావు. ఇప్పుడు పరిగెత్తడానికి 1 గంట పడుతుంది అన్నావు, నువ్వు స్పీడ్ పెంచావు అనుకో, మీరు గంట పరిగెట్టాలని చెప్పారు, నేను అరగంటలో వెళ్ళిపోయానంటే నీ వేగం పెరిగిందని అర్థం. అలాగే ధర్మం అంచనా వేసి ఇన్ని సంవత్సరాల్లో ధర్మానికి విఘాతం కలుగుతుంది, గ్లాని కలుగుతుంది అని కాల నిర్ణయం ఉంది. నువ్వు అధర్మం ఎక్కువ త్వరగా చేస్తున్నావు అనుకో, అక్కడ ఒక సైకిల్ ఫామ్ అవుతుంది, ఒక సైకిల్ ఉంది. అర్థమవుతుందా? అక్కడ అట్మాస్ఫియర్ మారిపోయి ఏమవుతుందంటే కుంచబడుతుంది కాలం. అది ఆ కలియుగం అనేది అంతం అనేది మొత్తం చాలా పెద్దది. అది కానీ ఒక ఆవృతం పూర్తవుతుంది అనమాట, ఒక సైకిల్. ఓకే. ఈ చిన్న సైకిళ్ళు 60 సంవత్సరాలకు ఒకసారి రావచ్చు, 70 సంవత్సరాలకు ఒకసారి రావచ్చు. మీ ధర్మాన్ని అధర్మాన్ని బేరీజ్ వేసుకుని కాలచక్రం తిరుగుతుంటుంది. అందుకే ధర్మం కాలాన్ని బట్టి ధర్మాన్ని బట్టి కాలం మారుతూ ఉంటుంది. స్పీడ్ పెరగచ్చు, స్పీడ్ తగ్గచ్చు. ధార్మిక జీవనం చేసినంత కాలం ప్రశాంతంగా ఉండదు. చూడండి, పూర్వం మన ఇంట్లో మా తాతలాళ్ళు చుట్ట కాలుస్తూ హాయిగా 5 గంటలకల్లా భోజనం చేసేసి ఊరిలో ఉన్నటువంటి రామాలయం దగ్గరికి వెళ్ళి చక్కగా చుట్టని ఇలా తిప్పుతూ ప్రపంచ విషయాలన్నీ మాట్లాడుకుంటూ పంచె ఒకటి కట్టుకుని ఒంటి మీద ఏది కప్పుకోకుండా హాయిగా ఒక టవల్ వేసుకుని మహారాజులా ఉండేవాడు. గుడ్డ మొక్క ఒకదాంతో. మనకి ఇంటి నిండా గుడ్డలే, ఒంటి నిండా గుడ్డలే, బుర్రలో గుడ్డు లేదు. ధర్మం ఉన్నప్పుడు అంత హాయిగా ప్రశాంతంగా ఉంటాం. ధర్మానికి హాని కలుగుతుంటే భర్త మీద భార్యకి అనుమానం, భార్య మీద భర్తకు అనుమానం, బిడ్డ మీద తండ్రికి, తల్లి మీద బిడ్డకి అంతా అనుమానంతో సాగుతుంది. ఒకరంటే ఒకరికి అభద్రతాభావం. భార్య ఎప్పుడైనా నన్ను చంపేస్తుందేమో అని అన్నం కూడా తిండి ఇంట్లో ఒక్కొక్కడు. వాస్తవం. భార్య పెట్టిన భోజనం మరీ ప్రేమగా పెట్టింది అనుకో, ఇంత ప్రేమగా పెడుతుందని డౌటు. ప్రేమగా పెట్టలేదనుకో అదొక డౌటు. ఈ విధంగా మనిషి అభద్రతా భావానికి గురి కావడానికి కారణము అధర్మం. అధర్మం వలన శాంతి ఉండలేదు. శాంతి లేని వాడికి సుఖం ఎక్కడ ఉంటుంది? అసలు బుద్ధే లేదు వీడికి, శాంతి ఎక్కడ ఉంటుంది? నాస్తి బుద్ధిర్యుక్తస్య నచాయుక్తస్య భావన నచ భావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. భగవద్గీతలో ప్రతి ఒక్కరూ మనశ్శాంతి కావాలి, మనశ్శాంతి కావాలి, మనశ్శాంతి. మా దగ్గరికి వచ్చేవాళ్ళు అందరూ అందరూ అడుక్కునే వాడి దగ్గర నుంచి అంబానీ వరకు కరువైంది మనశ్శాంతి. మనశ్శాంతి అన్నీ ఉన్నాయి స్వామీజీ, అన్నీ ఉన్నాయండి దేవుడి దయ వల్ల. మనశ్శాంతి లేదు. అమ్మా, నువ్వు మనశ్శాంతి కావాలంటున్నావు, నీ మనసు ఎక్కడ ఉందో చెప్పు, నేను శాంతి పూసేస్తాను అంటాను. నేను ఆలోచనలో మనసు ఉంటుందా? లేదు. అప్పుడు మనసులో ఆలోచనలు ఉంటాయా? చెప్పండి మీరు అందరూ. అసలు మనసు చస్తున్నారు మీరు అందరూ. మనశ్శాంతి కావాలి. అసలు మనసే తెలియనప్పుడు మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది? పోనీ అది ఎక్కడుందో చెప్పమ్మా, దానికి నేను శాంతిని లేదంటున్నారా? మనసు అనేది నువ్వు చెప్పాలి. నీకు మనసు ఉందో లేదో ఆ జనం చెప్పాలి, చూసేవాళ్ళు. మనస్సు అంటే ఏమిటి అనే ప్రశ్నకి సమాధానం సంకల్ప వికల్పయోర్ మనహ అని
ఆగమ శాస్త్రం చెప్తుంది. అందుకే ఆగమం కావాలి, సత్యం కావాలి. అర్థం అండి. సంకల్పం వికల్పం చేసేది మనసు. ఉమ్. అంటే ఆలోచనల పరంపరే మనసు. నేను చెప్పిన నువ్వు ఆలోచనలు మనసులో ఉంటాయన్నావు, మన ఆలోచనలే అసలు మనసే లేదు. వాకింగ్ ఎప్పుడైనా చేసావు? వాకింగ్ ఉందా? వాకింగ్ ఉంది కదా, వాకింగ్ లేదు. 2 కాళ్ళు మూమెంట్, కదలిక. మూమెంట్ ఆఫ్ బోత్ లెగ్స్ యాజ్ కాల్డ్ వాకింగ్. ఓకే. దెర్ ఇస్ నో వాకింగ్. చాయ్ ఉందా? టీ ఉందా? నో. There are 4 ingredients mixed together, it becomes chai. Chai patta is there, sugar, water, milk. 4 together. ఇవన్నీ కలిస్తే లేనిది వస్తుంది. అసలు అది లేదు, ఈ 4 ఉన్నాయి. అలాగే మనసు ఆలోచనల యొక్క పరంపర సాగినంతసేపు దాని పేరు మనసు అని పెట్టుకున్నాం. ఆలోచనలే ఉన్నాయి కానీ మనసు లేదు. ఆలోచనలు ఎప్పుడు ఆగిపోతాయో మనసు గాయబాగు. కానీ ప్రాణంతో ఉన్నంత వరకు సాధ్యమా ఆలోచనలు గాయబవ్వడం? అదే యోగం. యోగా అంటే యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తం అంటే మనసు చేసే వృత్తులు, అంటే ఆలోచనల్ని క్లోజ్ చేయడం, అది ధ్యానం. అందుకు చేసే ప్రయత్నం ధ్యానం. స్పెషల్ ఎపిసోడ్స్ చేయాలన్నమాట. అసలు ఒకదానికోటి క్లబ్ చేసేసి కొండల్ని అంటాడు, అది అంటాడు, అసలు ఏది తెలియకుండా ఎంత అధ్యయనం చేయాలి. 50 సంవత్సరాలుగా చిన్నపిల్లలు పుట్టుక నుంచి కూడా ఇవే మా తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు పరంపరగా వస్తున్నాము. మా తోటల్లో కూడా యోగా ఉండేది. మా తోట అంటే పొలాల్లో తోటలు ఉంటాయి, అన్నీ పండుతాయి. అక్కడ యోగా, ఆ మధ్యలో యోగాకి ఒక రూము పెట్టుకునేవాళ్ళం, ఒక హాల్. అన్ని తోటల్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 80 ఎకరాలు ఉంటే ఒక్కో 10 ఎకరాలకు ఒక్కొక్కటి ఉంటే అక్కడ ఏ తోటలోకి వెళ్తే అక్కడ యోగా చేసుకున్నానికి. ఇప్పటికీ ఉన్నది అది అలాగే. అంటే పరంపరాగతంగా యోగం అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు 2 రోజుల్లో క్రాష్ కోర్సు, క్యాష్ కోర్సు. నెత్తి మీద చేయి పెట్టి మీకు కొండలని వచ్చింది, మీకు యోగం వచ్చింది. అసలు ఎలా సాధ్యమో? వాళ్ళంతా నాకంటే మహానుభావులు, మహాపురుషులు అయి ఉంటారు. ఎవరు ఇప్పుడు చెప్పేవాళ్ళంతా. ఎందుకంటే వాళ్ళు 1 గంటలోనే అన్నీ ఇచ్చేయగలుగుతున్నారు. కలియుగం కదా, ఆ కలియుగం అంటే ఆ కలియుగం. అందుగురించి జనం కూడా ఆ స్పీడప్ పెరిగిపోయింది. అంటే ధర్మానికి విఘాతం కలిగినప్పుడు స్పీడ్ పెరుగుతుంది. చూడు, ఏ ఎమోషన్ అయినా కాసేపు ఆపుకోగలుగుతావా? అన్నిసార్లు ఆపలేము కదా. అసలు ఆపు. తిట్టాలనుకుంటే ఏమైనా తిట్టేయడమే. తినేయాలనుకుంటే అప్పటికప్పుడు తినేయాలి. సిగ్గు లేకుండా సిగ్గుకి ఆర్డర్. వండుకుని తిందామని ఉండదు. ఎక్కడో పండుకుని వచ్చింది తింటావు. అంటే పండుకున్నట్టు పాచిపోయింది. దాని పేరే పాచ్ ఫుడ్స్. అంటే ఫాస్ట్ ఫుడ్. ఓహో, నువ్వు ఫాస్ట్ ఫుడ్ అంటావా? అను. ఆ ఫాస్ట్ ఫుడ్ తిని ఫాస్ట్ ఎమోషన్స్ వస్తున్నాయి మీకు. దేన్ని ఆపుకోలేరు. ఏదో అందం కనపడింది అనుకో, వెంటనే పొందేయాలి. ఏమైపోయినా సరే చుట్టూ నేను పలానా వారి భార్యని, పలానా వారి పిల్లని, పలానా ఇది క్లోజ్. నాస్తి బుద్ధిర్ అయుక్తస్య నచాయుక్తస్య భావన నచ భావ యతశాంతి. అందుకే శాంతి కావాలంటే నీకు బుద్ధి కావాలి. బుద్ధి అంటే డిస్క్రిమినేటివ్ పవర్. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం. యుక్తం అంటే ఏంటి? ఎప్పుడు ఎక్కడ ఎలా, అప్పుడు అక్కడ అలా ఉండగలరు. ఎప్పుడూ ఇలాగే ఉండడం కాదు. ఎప్పుడు ఇలాగే ఉండాలి అలా కాదు. ఆ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి నీవు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అప్పుడు అక్కడ ఉండగలిగితే బ్యాలెన్స్ చేయగలగడం యుక్త జీవనం. అంతేగాని నీ కోపం వచ్చిందని వెంటనే మీద పడిపోవడం, పోతే పోయింది ఉద్యోగం. ఆ క్షణంలో కలిగినటువంటిది ఎమోషన్ ఏమవుతుందంటే జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకే అక్కడ బ్యాలెన్స్, సమత్వం యోగ ఉచ్యతి. యోగం అంటే బ్యాలెన్స్ చేస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో యుక్త జీవనాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఏది తినాలి, ఏది తినకూడదు,
అన్ని వేళలా అన్ని పనులు చేయొచ్చా, ఉమ్. ఇదంతా బ్యాలెన్స్ చేసుకుని వస్తుంది అనమాట మన బుద్ధి. ఓకే. బుద్ధి అలాంటిది కావాలంటే ఏం కావాలి? ఉమ్. విద్య కావాలి, ఉమ్. జ్ఞానం కావాలి. జ్ఞానం లేని వాడికి విచక్షణ ఎక్కడ ఉంటుంది? ఉండదు. లోపల డేటా లేదు. హౌ కెన్ యూ అనలైజ్ ఇట్? అర్థం? ప్రోగ్రామింగ్ అనేది ఇది మిషన్, ఇది అవును. దీన్ని ప్రోగ్రామ్ చేయడానికి లోపల ఒక డేటా ఉండాలి. ఆ డేటా ఇచ్చేటటువంటి ఇన్పుట్ ఏంటి? వేదం. అదే ఆగమం. దాన్ని బట్టి యాక్షన్ ఉంటుందన్నమాట. అలాగే నువ్వు రాత్రి పడుకునేటప్పుడు ఏమేమి ఆలోచించావో ఉదయాన్నే దాంతో లిగిస్తావు. అందుకే ముస్లిమ్స్ నమాజ్ చేస్తారు చూడు. నమాజ్ అనే పేరు ఇండియాలోనే పెట్టారు, భారతదేశంలో. నమాజ్ అంటే ఎవరికి తెలియదు ముస్లిం కంట్రీలో. సలాత్ అంటారు. ఓకే. సలాత్ అంటే ఏంటంటే వాళ్ళు ఉదయం సాయంత్రం చేయాలి, 5 సార్లు చేయడం కాదు. ఉదయం లేచిన వెంటనే కూర్చుని నిన్న ఏమేమి తప్పులు చేసాం అవి ఈరోజు రిపీట్ కాకుండా అలా చూసుకోవాలి. జీవితాన్ని చక్కగా ఎలా గడపాలి. రాత్రి ఈరోజు ఉదయం నుంచి మనం ఏమేమి తప్పులు చేసాం, రేపు ఏం చేయకూడదు. ఇది సలాత్. ఓకే. అంతేగాని దేవుడు అంటే నువ్వు నడిచే మార్గమే దేవుడు. నువ్వు సరిగ్గా నడిస్తే నువ్వే దైవం. అందుకే రాముడు ఆచరించి చూపించేవాడు కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ అని దేవుడిగా పూజ. రాముడు మానవుడే, మనిషే. కానీ మనిషి ఎలా నడవాలో నడిచాడు కాబట్టి ఆ దైవంలా కొలుస్తున్నాం. మనిషిలాగా జీవిస్తే దైవం అవుతావు. మనిషి మనిషిలాగా జీవించట్లా, మనిషి రాక్షసులా జీవిస్తున్నాడు. అందుకే మనిషి మనిషిలా జీవించడానికి వచ్చినటువంటిది విద్యా విధానం. మనిషి మహనీయుడైపోక్కర్లా, మనిషి మనిషిలా జీవిస్తే మహాత్ముడు అవుతాడు. కాబట్టి అలాంటి జీవన విధానంలో మనకి కాలమానాలు వచ్చినాయి, ధర్మానికి హాని కలుగుతుంది, మనశ్శాంతి పోయి మనసు పిచ్చి ఆలోచనలు చేసి అన్నం వస్త్రంతో ప్రారంభమైనటువంటి జీవితం అణ్వస్త్రాల వరకు వెళ్ళింది. అన్నం వస్త్రం జీవించడానికి అవసరం, అణ్వస్త్రాలు మరణించడానికి అవసరం. చూడు, అణ్వస్త్రాలతో శాంతిని నెలకొల్పుతారట ఈ ప్రపంచ దేశాలన్నీ. అణ్వస్త్రాలతోటి అన్నం వస్త్రం ఇస్తే శాంతిగా ఉంటారు. మన పూర్వీకులందరూ కూడా అన్నం వస్త్రం మాత్రమే కోరుకునేవారు. ఆ వస్త్రం కూడా ఈ వస్త్రాలు కాదు, చిన్న కింద గుడ్డ పైన గుడ్డ. వస్త్రం అంటే వస్త్ర త్రాయతే ఇది వస్త్ర. ఏంటి? వస్త్ర ఇది త్రాయతే వస్త్ర. వస్ అంటే సంపద, అంటే కప్పేది, అంటే ఆశ్చేదించబడేది, కప్పబడేది. వాస్యం అంటే కప్పబడేది. కప్పుకొని త్రాయతే కప్పేది, రక్షించేది. దేన్ని? కాలమానాలని. ఇప్పుడు ఎవరు అసలు ఎక్కడ బెజ్జం పెట్టాలో అక్కడ పెడుతున్నారు, మిగతాదంతా కప్పుతున్నారు. అందులోకి ఆడవాళ్ళు ఎక్కువ మంది. ఇందాక పోవడం కానీ అసలు ఏ వస్త్రం ఎక్కడ ఉండాలనేది పైగా ఇలా అన్నాం అనుకో, నీకెందుకు మేము ఏ వస్త్రం వేస్తే మిమ్మల్ని అంటలేదు తల్లో, అలాంటి వాళ్ళని అంటున్నాను. నా మీద స్త్రీ సంఘాలన్నీ క్షమించండి, నేనేమనలేదు. ఇప్పుడు జుట్టు ఎరబోసామనుకో, ఏమిటే దెయ్యంలాగా ఏమిటి చేస్తున్నావు, జుట్టు ఎరబోసుకుని తిరుగుతున్నావు అనేవారు. ఆ జుట్టు ఎరబోసుకున్న వల్ల నెగిటివ్ ఎనర్జీ నీలోకి వస్తుంది. దీస్ ఆర్ యాంటీనాస్. అర్థమవుతుంది? అందు గురించి వస్త్రాలని సింపుల్గా వేసుకుని అది రక్షించేది, నేను రక్షించేది అయి ఉండాలి. ఎండా వాన వీటి నుంచి, ఎదుటివారి యొక్క ఎమోషన్ నుంచి స్త్రీలైతే. అర్థమైందా? అందుకే ఈ పరిణామ దశలు, యుద్ధాలు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి 2025 నుంచి 27 లోపల ఎలాంటి విపరీత ధోరణులే, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి సంతులనం దెబ్బతింటుంది. అందుకు భూకంపాలు రావచ్చు, పంచభూతాలు ప్రకోపించవచ్చు, అంటే టోర్నడోస్ రావచ్చు, వాయువు వేగం పెరగచ్చు, తుఫాన్లు, సునామీలు రావచ్చు. వీటన్నిటి ద్వారా ఒక ఆవృతం పూర్తవుతుంది. ఈ అధర్మపరాయణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ పోయేటట్టు వాళ్ళ నెత్తి మీద వాళ్ళే చేపెట్టుకుంటారు. ఎవరు? ఇప్పుడు అమెరికా, రష్యా అగ్రదేశాలు కాదు, ఇవి ఉగ్రదేశాలు అయిపోయింది. ఏంటి? ఉగ్రదేశాలు.
అగ్రదేశాలుగా ఉండాల్సినవి ఉగ్రదేశాలుగా మారితే పరిణామం ఇలాగే ఉంటుంది. ఇవే జ్యోతిష్యం కాదు, ఇది ప్రెడిక్షన్ కాదు, సహజమైనటువంటి ఒక క్యాలిక్యులేషన్స్. ఓకే. ఇట్స్ ఏ మ్యాథమెటిక్స్. అంతేగాని నేనేదో జ్యోతిష్యం చెప్పినట్టు. జ్యోతిష్యం అంటే ఏం కాదు, ప్లానెట్ జ్యోతులు అనేవి ఆకాశంలో ఉన్నాయి, దట్ ఈస్ స్టార్స్. ఒక్కో స్టారు మూడు కలిసినప్పుడు ఏమేమి ఏర్పడినాయి గతంలో. అర్థం. మీనరాశిలోకి శని ప్రవేశించాడు అంటే విపత్తులు జరిగినాయి గతంలో 60 సంవత్సరాలు 70 సంవత్సరాల క్రితం. అర్థమైందా? అదే ప్యాటర్న్ మళ్ళీ వచ్చింది. ఆ జ్యోతి మీన్స్ ఇట్ సెల్ఫ్, ఇట్స్ ప్రకాశం. ప్రకాశం మీన్స్ జ్ఞానం, లైట్. హూ ఈజ్ రియల్లీ ఎన్లైటింగ్ పర్సన్స్, దే విల్ సీ, దే నో ద క్యాల్కులేషన్, ద మ్యాథమెటిక్స్, సాంఖ్యశాస్త్రం. మన షట్శాస్త్రాలు అంటే అవే, షడ్దర్శనాలు అంటే. ఓకే. వాళ్ళు చూసింది కాదు, దర్శించారు. దర్శనం వేరు, చూపు వేరు, దృష్టి వేరు. మనం ఇంతకుముందు చెప్పుకున్న ఏవో 3, భార్య, భంగుడు, పిల్లం అని. సత్యం, అలాగే సత్యం, వాస్తవం. అలాగే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? చూపు, దృష్టి, దర్శనం. నేను దేవుడు చూశాను అంటే చూడలేము. దర్శించాను అంటే, దర్శనం అంటే అనుభవం మాత్రమే. అర్థమైంది? అనుభవించాలి. ఆ అనుభవాన్ని చెప్పేటటువంటి దర్శనాలు. ఓకే. అందుకే షట్శాస్త్రాలు, షడ్దర్శనాలు అనుకున్నాయి. వాటిలో ఒకటి ఏం చేస్తుంది? సాంఖ్యం. సాంఖ్యం సంఖ్యాపరంగా చెప్తుంది, క్యాల్కులేషన్స్, మ్యాథమెటిక్స్ ఆధారంగా సత్యాన్ని. సత్యం దర్శించాలంటే ఉత్తినే చెప్పేస్తే సరిపోదు. ఇదిగో లెక్కలు ఇవి, లెక్క సరిపెట్టే అంటాం చూడు, ఆ లెక్క సరిపెట్టేది సాంఖ్య దర్శనం. దాన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత చూపించేది యోగ దర్శనం, సాంఖ్యం యోగం. సాంఖ్యం గురించి చెప్పుకున్నాం. సంఖ్య అంటే సంఖ్యాపరంగా క్యాల్కులేటెడ్గా ఒక సత్యాన్ని వెలికి తీయడానికి మ్యాథమెటికల్గా ప్రూవ్ చేయడం. అంటే లెక్క సరిపెట్టు అంటుంటారు, ఆ విధంగా. తర్వాత సింపుల్గా మాట్లాడుకుంటున్నాం, అంటే శాస్త్రీయపరంగా పెద్ద ధార్మికంగా మాట్లాడకుండా అందరికీ అర్థమయ్యేటట్టు. యోగం. యోగం అంటే నీవు ప్రాక్టికల్గా సత్యాన్ని తెలుసుకుంటాం. అక్కడ థియరిటికల్గా తెలుసుకుంటాం, ఇక్కడ ప్రాక్టికల్గా నిరూపించటం. ఇవి రెండు ఒకటి, సాంఖ్యం యోగం. అలాగే న్యాయం, వైశేషికం, అవి రెండు ఒక సెట్. అది లాజికల్గా సరిపెట్టడం, ఇది మ్యాథమెటికల్గా సరిపెట్టడం, లాజికల్ కంక్లూజన్. అర్థమైందా? వైశేషికం. ఈ విధంగా అవి రెండు ఒకటి, ఇవి రెండు. తర్వాత పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని. అర్థమవుతుందా? మీమాంసాదులు ఆ చర్చ చేయడం, దాంట్లో ఎటమాలజీ గురించి, సృష్టి ఆరంభం గురించి, యాటమ్స్ ఫార్మేషన్ గురించి, అన్నిటి గురించి, సృష్టి యావత్తు దాంట్లోనూ. అంటే చూడు, ఇంత విస్తృతమైనటువంటి చర్చ ద్వారా ఏర్పడినటువంటి సంపూర్ణ సమగ్రమైనటువంటి సమాచారంతో కూడినటువంటి విద్యా విధానం భారతీయత. అందుకు సత్యాన్వేషణకి భారతీయతయే మూలము. అందుకే ఈరోజు ప్రపంచ దేశాల్లో అమెరికా, రష్యా తయారు చేసినటువంటివి ఆయుధాలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి. భారతదేశం ఆయుధం మాత్రం నిలబడుతుంది. ఎందుకంటే కారణం, మనం కొన్నది ఆ దేశాల నుంచే. ఆ దేశాల నుంచి కొన్నటువంటి ఆయుధాన్ని మనం మనదైన తెలివితేటలతో దాన్ని మోడిఫై చేసి ఉన్నాం. అర్థమైందా? చూడు, రష్యాని ఒక చిన్న ఉక్రెయిన్ 50,000 రూపాయల డ్రోన్ తోటి 50,000 కోట్లు లాస్ చేసింది. 50,000 రూపాయలు ఎక్కడ, 50,000 కోట్లు ఎక్కడ? మరి ఆ రష్యా నుంచి తెచ్చుకున్న S-400 అనేటువంటి రక్షణ వ్యవస్థని మనం అనేక విధాలుగా జాలంగా మార్చుకుని మన యొక్క తెలివితేటలను దానికి అప్లై చేసి మన దేశంలోకి ఒక్కటి కూడా శత్రుముఖలు రాకుండా అడ్డుకున్నాం. వాళ్ళకి అడ్డుకోలేకపోయారు. ఇంత తయారు చేసింది వాళ్ళే, కానీ ప్రయోగించడంలో మన తెలివితేటలు ఉపయోగించాం. అందుకే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అనేది ఆ ఆయుధాలని ప్రపంచ దేశాలన్నీ లైన్లో కొనడానికి చూస్తున్నారు. అంటే
మనం ఎన్హాన్స్ చేయగలిగినటువంటి డిఎన్ఏ మనలో ఉంది. నీలో పిల్లలు మీరందరూ రేపు భవిష్యత్తు మీది. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భారతీయత కావాలి. ఏంటి? భారతీయత కావాలి. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ సంసిద్ధులు కండి. మీ యొక్క సనాతనమైనటువంటి ధర్మాన్ని ఆచరించండి. దానిలో ఉన్నటువంటి విలువల్ని మీరు రీసెర్చ్ చేయండి. ఐటీల్లో ఆధునికత్వం అనేటటువంటిది కాదు మనకు కావాల్సింది, సనాతనం కావాలి. మన సనాతన భారతీయ సంస్కృతిని ఆలంబనంగా చేసుకుని యువతంతా కూడా, మీ తల్లిదండ్రులు, మీరు కూడా ప్రతి తల్లి ఒడి బడి కావాలి. తల్లే ప్రథమ గురువు, తల్లియే ప్రథమ గురువు. కాబట్టి ఓ తల్లి భరతమాత నీ బిడ్డకి నేర్పు. సనాతన ధర్మం వైపు వాడు విద్యా విధానం సాగేటట్టు, వాళ్ళ ఆలోచన వెళ్ళేటట్టు నీ బడే ప్రథమ బడి అని తెలుసుకో. కాబట్టి మీరు వాడికి నేర్పండి. మన సంస్కృతి, మన సంప్రదాయాలు ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైనవి నేర్పండి. ఆ దిశగా వాళ్ళ ఆలోచన నడపండి. ఐఐటీలో చదువుతున్న పిల్లలందరూ కూడా మన యొక్క వేదాల వైపు, మన వేద సంస్కృతి వైపు, సనాతన సంప్రదాయం వైపు ఒక్కసారి ఫోకస్ చేయండి. విశ్వవిజ్ఞానం అంతా కూడా మన షడ్దర్శనాల్లో, శృతుల్లో, స్మృతుల్లో వాటి రహస్యాలను వెలికి తీయడానికి మీరు రీసెర్చ్లు సాగించండి. రాబోయే తరాల వారికి ఆదర్శంగా నిలిచి ప్రపంచ శాంతికి అన్న వస్త్రాలు చాలు, అన్న వస్త్రాలు అక్కర్లేదు అని చాటి చెప్పండి. రేపు రాబోయే విపత్తులు ఆపి మీరు మార్గదర్శకంగా నిలిచి ప్రపంచ శాంతికి దోహదపడేటటువంటి విద్యా విధానాన్ని అవలంబించండి, ఆచరించండి. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త చరాచర శ్రేయో భవంతు. ఎమోషన్స్ని కంట్రోల్ చేయడము అంటే మానవులు అన్నాక అదంతా సాధ్యపడదు అని అంటూ ఉంటారు. ధ్యానం వల్ల అన్నీ సాధ్యపడతాయి అంటారు. అంటే ఒక యోగం అనేది వస్తే ఇవన్నీ కూడా సాధ్యపడతాయి అని చెప్తూ ఉంటారు. ఒక యోగిగా మీరు, అంటే ఇందాక మనం స్త్రీల గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశారు. అంటే ఒక యోగి స్థానంలో ఉన్న మీరే కంట్రోల్ చేసుకోనప్పుడు నార్మల్ పీపుల్కి అది ఎలా సాధ్యపడుతుందంటారు? యోగి కూడా మనిషే. యోగి మనిషి పాత్రలో కాదు, నేను వెళ్ళింది ఆ తల్లి పాత్రలోకి. నేను యోగి పాత్ర నుంచి తల్లి పాత్రలోకి వెళ్ళి ఒక స్త్రీ పాత్రలోకి వెళ్ళి స్త్రీ అనుభవించేటటువంటి ఆ ప్రసవ వేదన నేను అనుభవించాను. నేను అక్కడ ఉన్నది యోగిని కాదు. నేను ప్రవేశం చేసినప్పుడు ఒక స్త్రీ ఏమిటమ్మా, చిన్న పిల్లప్పటి నుంచి కూడా కండిషన్, అప్లికేషన్, అంటే వాళ్ళ మీద ఇష్టం ఉన్నా లేకపోయినా సరే వాళ్ళకి వ్యక్తిత్వం లేదా? భారత స్త్రీ కాదు, విశ్వంలో ఉన్నటువంటి స్త్రీలు అందరూ ఒకటే. అందరి పరిస్థితి మనకంటే కూడా దారుణంగా ఉన్నది. ఆ స్త్రీ పాత్రలోకి ఒక పురుషుడా, ఓ మగాడా, మర్ద్ హోనే కే లియే కుచ్ నహీ చాహియే. మర్ద్ అంటే మగాడు, సమర్థ్ హోనా చాహియే. ఏంటి? మర్ద్ అందరూ ఉంటారు, మగాళ్ళు చాలామంది ఉంటారు. అర్థమైందా? సమర్థుడు కావాలి. సమర్థుడైతే సరిపోదు, సర్వసమర్థ హోనా చాహియే అంటాను నేను హిందీలో. అక్కడ నార్త్లో మాట్లాడేటప్పుడు మై మర్ద్ నహీ హూ అంటాను. అదేంటి, మగాడు కాదా? సమర్థ హూ. సమర్థ నహీ హూ, ఖాళీ సమర్థ భీ నహీ హూ, సర్వసమర్థ హూ. సర్వకాల సర్వావస్థల యందు నా భార్యకి రక్షకుడుగా, స్నేహితుడుగా, హితుడుగా, అన్ని పాత్రలు నా భార్య యొక్క ఉన్నతిని, ఆనందాన్ని సంరక్షించడానికి. ఎందుకంటే నా తల్లి, నా భార్యే నాకు పునర్జన్మనిస్తుంది. తన ఇంటి పేరుని తీసేసి నా ఇంటి పేరు పెట్టుకున్నది సగర్వంగా. తన ఇంటి పేరుని చిన్నప్పటి నుంచి పెరిగి
పెద్ద ఈ అక్కడ పుట్టి అన్నీ వదులుకుని నా ఇంటిని తన ఇల్లు చేసుకుంది. నా ఇంటిని నా వంటింటిని తను సంరక్షిస్తుంది. ఏంటి? నా వంటింటిని, నాకు భుక్తిని పెట్టే అన్నపూర్ణ నా భార్య. ఎక్కడో పుట్టింది, ఎక్కడో పెరిగింది, అపరిచితుడైనటువంటి వ్యక్తిని నేను వేలందిస్తే నమ్మి నీ వెంట 7 అడుగులు వేసిందే. నువ్వు తాళి కట్టి లాక్కొస్తే తల వంచుకుని పాడి కట్టే వరకు నీ వెంట ఉన్నదే, ఇది నీ భార్య. ఇది స్త్రీతత్వం. ఎవరు అపరిచితుడైనటువంటి వ్యక్తి కన్ని పెంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తల్లిదండ్రులు, నా బిడ్డ మహాలక్ష్మి అని పెంచుకున్నటువంటి తల్లిదండ్రులు సున్నితమైనటువంటి పాదాలని కర్కశమైనటువంటి చేయి పట్టుకుంటే విలవిల్లాడుతూ విలపించలేక, ఆ ఆవేదన ఆలపించలేక అణుచుకుని నీ వెంట నడిచొచ్చి నీ ఇంటికి దీపాన్ని వెలిగిస్తుందే, ఆ తల్లిదండ్రుల దీపమైనటువంటి ఈ ఆడబిడ్డ నీ ఇంటికి వచ్చి దీపం వెలిగిస్తుంది, నీకు వెలుగులు పూస్తుంది. అంతేకాదు, తన ఇంటి దీపాన్ని ఆర్పుకొని నీ ఇంటిని వెలిగించడానికి వచ్చినటువంటి మహాసాధ్వి నీ భార్య. తాడి కట్టినందుకు పాడి కట్టే వరకు కూడా నీ వెంట ఉంటుంది. నీకేం పరిచయం? తల వంచుకుని, తలవంపులు తేకుండా తాను తల వంచుకుని నీ వెంట నడుస్తుంది. నీ గౌరవాన్ని నిలుపుతుంది. నీ వంశాంకురాన్ని గర్భాన్ని ధారణ చేసి 9 మాసాలు మోసి ఆ ప్రసవ వేదన అనుభవించి నీ వంశాంకురాన్ని నీకు అందిస్తూ నీకు పునర్జన్మనిస్తుంది. ఏమని పొగడాలి? ఏమని ఇచ్చి రుణం తీర్చుకోవాలి నీ భార్యకి? తల్లి సంగతి తర్వాత. చాలామంది అడిగారు, మీరేంటి భార్యను ఎక్కువ పొగుడుతున్నారు, తల్లిని పొగడరా అని. నేను గతంలో నా పక్కన మా అమ్మగారు కూర్చునేవారు. ఏది ప్రతి సభలో అంతమంది నేను స్పీచ్లు ఇచ్చేటప్పుడు, నా పెళ్ళి కాకముందు. పెళ్ళైన తర్వాత భార్య ఎడమవైపు వచ్చింది, తల్లి ఎప్పుడు కుడివైపు కూర్చునేవారు. ఇప్పుడు భార్యను పొగడడం మొదలుపెట్టాను నేను. ఎందుకట్లా? విలేకరులు అడిగారు, ఏమని, మొన్నటి వరకు మీరు తల్లి పార్టీలో తల్లి పొగిడేవారు, ఇప్పుడు భార్యను పొగుడుతున్నారు, తల్లా పెళ్ళమా అని. మొన్నటి వరకు తల్లిని పొగిడారు కదా, మాతృదేవోభవ అని. తల్లి ఎన్ని జన్మనిస్తుంది, నీకు జన్మనిస్తుంది అన్నావు, ఇన్ని పొగిడారు. తల్లి యొక్క ఔన్నత్యం అని చెప్పారు గతంలో. ఇప్పుడు భార్య గురించి ఎక్కువ పొగుడుతున్నారు, మీకు తల్లా పెళ్ళమా అని అడిగారు ఒకసారి. నాకు కూడా సంకట పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు. అప్పుడు ఏం చెప్పారు మీరు? అదే ఇప్పుడు మీకు చెప్తున్నది. ఇప్పుడు చెప్పిందంతా మళ్ళీ భార్య గురించి చెప్పి, పెళ్ళం గొప్పదని చెప్తూ వెళ్ళాం కదా, భార్య గొప్పదని. ఆ భార్య పునర్జన్మనిచ్చి నీకు పునర్జన్మనిచ్చి తల్లి అయినది ఆ తల్లి గొప్పది అన్నాను. ఏమన్నాను? ఇప్పుడు భార్య గొప్పదా తల్లి గొప్పదా? ఆ భార్య కదా తల్లి అవుతుంది. కాబట్టి తల్లినన్నా భార్యనన్నా రెండు ఒకటే అని చెప్పాను. ఎందుకంటే నీకు మళ్ళా జన్మనిచ్చి తల్లి అవుతుంది కదా ఈ భార్య. కాబట్టి భార్య కాదు తల్లిగా మారుతుంది. కాబట్టి భార్య గొప్పదన్నా తల్లి గొప్పదన్నా, భార్య ఎప్పుడైతే గొప్పదన్నామో తల్లి గొప్పదని అర్థం. ఎందుకంటే జన్మనిచ్చేది తల్లే కాబట్టి, అది భార్య తల్లిగా మారుతుంది కాబట్టి ఆ తల్లి గొప్పది అని చెప్పి. ఇక్కడ చెప్పాలంటే, స్త్రీ గురించి చెప్పాలంటే చాలా ఉంది. స్త్రీలారా, ఏమైనా తప్పు చేస్తే మన్నించండి. కాబట్టి మీరు లేకపోతే మేము లేము. ఆదిశంకర్ల వారు అవతరించిన ఆ మాతృమూర్తి ఉన్నది. ఆది విష్ణువు అవతరించిన ఆ మాతృమూర్తి. ఆది విష్ణువు అవతరించడం అంటే రాముడిగా పుట్టిన, కృష్ణుడిగా పుట్టిన. కాబట్టి మహామహులకి జన్మనిచ్చే తల్లి నీకు నమస్కారం. ఇది మా సంస్కారం. సాల్యూట్. నమస్కారం. చాలా మంచి విషయాలు తెలియజేశారండి ఇవాళ. నిజంగా అద్భుతంగా ఉన్నాయి ఇవాళ ప్రతి ఒక్కటి కూడా. చాలా చక్కటి వివరణ. నిజంగా మీరు బాధపడ్డమేమో కానీ నాకు కూడా తెలియకుండానే ఆ భావన కలిగింది. ఏం లేదమ్మా, ఆ పాత్రలోకి వెళ్తే ఇప్పుడు
నువ్వేం చేస్తావు, కోపం వచ్చిందంటే ఆ నరకాసుడి పాత్రలోకి వెళ్ళు అనుకో, నరుకుతావు. అంతే. అర్థమా? కామంతో ఉన్నావు అనుకో మహిషాసుడు అవుతావు, మహిషం దొన్నపోత అయిపోతాడు. మనిషే. దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ వాట్ వీ ఎక్స్ప్లోరింగ్ ద థింగ్స్ టువర్డ్స్ అవర్ ఎమోషన్. అంతే. కామాత్ క్రోధో విజాయతే క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహనా స్మృతి బ్రహ్మస్మృతి భ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అరే మన భగవద్గీత అమ్మ, వాట్ ఏ వండర్ గైడెన్స్. అస్సలు భగవద్గీత ఒక్కటి చాలండి ఈ ప్రపంచానికి. విశ్వానికి శాంతి కావాలంటే భగవద్గీత చాలు. నో అదర్ స్క్రిప్చర్స్. We not need any books from the Western world. We are self-sufficient. Please, our youth, try to know ourselves. Don't praise others. Yes. Try to understand yourself. Don't understand. సంతోషం అండి. అనేక విషయాల్ని చాలా అద్భుతంగా సవివరంగా అందించినందుకు ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి.